బాలినేని శ్రీనివాసరెడ్డికి మంచి రోజులు వచ్చాయా? మార్చిలో శుభగడియలు రానున్నాయా? మార్చిలో ఎమ్మెల్సీ పదవి ఆయనకు వరించనుందా? ఎమ్మెల్సీ పదవితో పాటు మరో క్రియాశీలక పదవి ఆయన తాకనుందా? గతంలో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి పనిచేసినప్పుడు ఎంత హైప్ వచ్చిందో అంతకంటే ఎక్కువ కూడా ప్రాధాన్యత బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారా? బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో కూడా మరి కలిసి కొన్ని విషయాలపై కూడా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారని కూడా చెప్పుకోవచ్చు. ఆ చర్చల్లో జరిగినటువంటి ఆంతర్యం ఏంది? బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న బర్త్డే సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఆయనతోటి కాసేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి వారు ఇరువురు కూడా పవన్ కళ్యాణ్ తోటి ముచ్చటించడం జరిగింది. అదేవిధంగా ఒంగోలులో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులు, మరి పవన్ కళ్యాణ్ గారి పర్యటన గతంలో ఒంగోలుకు మరి కన్ఫామ్ అయింది. కొన్ని అనారోగ్య కారణాల వల్ల అప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల కూడా అది క్యాన్సిల్ అవటం జరిగింది. బాలినేనికి పవన్ కళ్యాణ్ గారు కూడా బర్త్డే విషెస్ చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి కూడా రాజకీయాల గురించి కూడా కొంతసేపు ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. మేబీ మార్చిలో కూడా మనకి జయమంగళం వెంకటరమణకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మార్చిలో ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆ పదవిని కూడా మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కేటాయించేలాగా మరి దానికి సంబంధించి ఇప్పటి నుంచే ఆయనకు భరోసా కూడా కల్పించినట్టు తెలుస్తుంది. మేబీ మార్చి నెలాఖరు లోపు కూడా బాలినేనికి ఎమ్మెల్సీ పదవి కన్ఫామ్ అనేటువంటి వార్త మరి నిన్న జరిగినటువంటి చర్చలో ప్రధానంగా కూడా నామినేటెడ్ పదవి గురించే చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి రాబోయే రోజుల్లో కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని పవన్ కళ్యాణ్ గారు బాలినేనికి భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరో కొన్ని రోజుల్లో కూడా బాలినేని నివాసానికి, అంటే ఒంగోలులో బాలినేని నివాసానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చేటువంటి డేట్ ను కూడా మరి ఒక మంచి శుభముహూర్తాన్ని కూడా మరి ఒక మంచి రోజు చూసుకొని వస్తాను, మీరు ఊహించిన దానికంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా భరోసా ఇవ్వటం జరిగింది. మీరు ఊహించిన దానికంటే పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానం కేటాయించేలాగా చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ బాలినేని తోటి కూడా మరి సీక్రెట్ గా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఈ విషయం కూడా కాన్ఫిడెన్షియల్ గా వారి మధ్య జరిగినటువంటి వ్యవహారం కూడా బయటికి రాకుండా కాన్ఫిడెన్షియల్ గా కూడా జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా బాలినేని అభిమానులు కూడా మరి దాన్ని చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 2024లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి 2 సార్లు మంత్రిగా పనిచేసిన టైంలో కూడా ఎప్పుడు కూడా అంత మనోవేదనకు గురిగాల. 2024లో మరి 34,000కు పైగా ఓటమి ఆయన మానసికంగా కూడా కుంగదీసిందని కూడా తెలియజేసుకోవచ్చు. అప్పటి నుంచి ఒంగోలు రావాలన్నా కూడా, ఒంగోలు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన జనసేన పార్టీ నుంచి ఏదో ఒక నామినేటెడ్ పదవి కనుక వస్తే అది ఆయనకు కొంత ప్లస్ అవుతుంది, అది పార్టీకి కూడా కొంత ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఒక మాస్ లీడర్ గా ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో చక్రం తిప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో అలాంటి వ్యక్తికి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరపు నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి, మరి పార్టీలో కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పదవి ఇచ్చి బాలినేని ఒక 2-3 జిల్లాలకు సంబంధించి కూడా, ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి అనేది చాలా చిన్న విషయం, 3 జిల్లాలకు సంబంధించినటువంటి పదవి ఇస్తూ, అదేవిధంగా వారి కుమారుడుకు మరి రాబోయే రోజుల్లో మనకు 2 జిల్లాలు ప్రాతిపదికన, అటు మార్కాపురం జిల్లా ఉంది, ఇటు ప్రకాశం జిల్లా ఉంది. సో ఆ రెండిట్లో ఒకటి మరి వాళ్ళ కుమారుడుకు ఇప్పించుకునే ప్రయత్నంలో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఆయనకు నామినేటెడ్ పదవితో పాటు, అంటే ఎమ్మెల్సీ పదవితో పాటు మరి క్రియాశీలకమైనటువంటి పార్టీ పదవుల్లో క్రియాశీలకమైనటువంటి పదవి కనుక కేటాయిస్తే రాబోయే రోజుల్లో అది ఆయనకు కొంత పార్టీ కూడా ప్లస్ అవుతుందని బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చిన, బాలినేనికి పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో బాలినేని నివాసానికి పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలో వస్తారని ఆ టాక్ అయితే కూడా నిన్న బాలినేని బర్త్డే వేడుకలకు సంబంధించి ఒంగోలు నుంచి దాదాపుగా 100ల సంఖ్యలో కార్యకర్తలు, బాలినేని అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులతో కూడా వెళ్ళి ఆయన్ని కలిసి మరి కొంతమంది అయితే ఫోటోలు తీసుకున్నారు, కొంతమంది అయితే సీక్రెట్ గా కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరోవైపు ఇక్కడ మనకి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఒక 2 కమ్యూనిటీలనే బ్యాలెన్స్ చేయాలి.
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో రాకముందు కాపు సామాజిక వర్గం మేజర్ గా కూడా జనసేన పార్టీకి బాగా దగ్గరగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన గనక ఎమ్మెల్సీ పదవి, నామినేటెడ్ పదవి కనుక ఇస్తే జిల్లా అధ్యక్ష పదవి బాలినేనికి ఆపోజిట్ గా ఉన్నటువంటి క్యాడర్ లో కోటరీకి మాత్రం జిల్లా అధ్యక్ష పదవి వెళ్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో బాలినేనికి ఆపోజిట్ గా ఉన్నటువంటి మరి జనసేన పార్టీలో మరో వర్గానికి కనుక జిల్లా అధ్యక్ష పదవి కనుక ఇస్తే రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఇన్బ్యాలెన్స్ లేకుండా కూడా బ్యాలెన్స్ చేసినట్టు అవుతుందని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మేబీ మార్చి తర్వాత కూడా ఈ మనకి గ్రామ స్థాయి నుంచి కమిటీలు పునర్నిర్మించుకునేందుకు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చర్యలు తీసుకుని పార్టీ కోసం ఆయన ఎక్కువ సమయం కేటాయించేలాగా కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు కానీ మరి జనసేన పార్టీ అధినాయకత్వం కూడా ఈ పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. అది కూడా త్రిశూల వ్యూహంలో పార్టీని పునర్నిర్మించేలాగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కొన్ని వ్యూహాలతోటి కొంతమంది సీనియర్లతోటి కూడా మరి రాబోయే రోజుల్లో కమిటీలు భారీగా కమిటీలను ఏర్పాటు చేసుకొని ఎక్కడా కూడా, ఎందుకంటే రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మనకి ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వీటిల్లో జనసేన పార్టీ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ప్రజల్లో ఆశీర్వాదం తీసుకోవాలంటే ఖచ్చితంగా కూడా గ్రామ స్థాయి నుంచి పార్టీకి కమిటీలు ఉండాలి. ఎక్కడైతే పార్టీకి నాయకత్వం ఉంటుందో అక్కడ ఆ గ్రామాల్లో కానీ, ఆ నియోజకవర్గంలో కానీ, ఆ మండలంలో కానీ పార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం అవుతుంది. సో ఆ వైపుగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మేబీ ఒక 2-3 నెలల్లో కూడా పార్టీ సంస్థాగతంపై పూర్తి స్థాయిలో కూడా విచారణ, పూర్తి స్థాయిలో కూడా పునర్నిర్మించేలాగా కూడా చేస్తారని మనం తెలియజేసుకోవచ్చు.